ఇగో మా భూములకు మమ్మల్ని బోనిస్తలేరు, గుండాలు వచ్చి అక్రమంగా భూమిని కబ్జా పెడుతున్నారు, గోడలు కడుతున్నారు, ఫెన్సింగ్ చేస్తున్నారు, ఇనుప రేకులు పెడుతున్నారు అని కూడా హైడ్రాకి ఇచ్చినటువంటి దరఖాస్తు. సో ఇవన్నీ జరుగుతుంటే, సో ఇది ఇందాక నేను చెప్పిన చట్టాలు కూడా సరే, ఈ ల్యాండ్ సీలింగ్ చట్టం ఆఫ్ కోర్స్, ఇవన్నీ జరుగుతుంటే ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉంటుంది? నౌ ఐ విల్ కమింగ్ టు ద క్రక్స్. ఇప్పుడు యాక్చువల్గా జరుగుతుంది ఏంది? ఇవాళ ఒకటి మాత్రం క్లియర్, ఆనాటి ఇందిరమ్మ రాజ్యం ఈ పేదలాడ వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈనాటి రేవంత్ రెడ్డి రాజ్యం ఆ భూములను కబ్జా చేస్తుంది. నాటి కాంగ్రెస్ ఇచ్చింది, నేటి రేవంత్ కాంగ్రెస్ ఈ భూములను కబ్జా పెడుతుంది. విషయం ఏంది? ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉంది. బీఆర్ఎస్ 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవడు ఈ భూముల మీదకి ఎందుకు రాలేదు? ఏ బౌన్సర్లు, ఏ గుండాలు, ఏ కంపెనీలు ఆ భూమి మీదకి వచ్చే ధైర్యం ఎందుకు చేయలేదు? బీఆర్ఎస్ గవర్నమెంట్ పోగానే, రేవంత్ రెడ్డి రాగానే ఈ కబ్జాలు, గుండాలు ఎందుకు వస్తున్నారు ఈ భూమి మీదకి? ఆ భూమి అమ్మినోడు ఆ రోజు రాలేదు ఎందుకో, మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకో రాలేదు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ గుండాగాడు, ఏ కబ్జా చేసినోడు, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ వాడు ఆ భూముల మీదకి రాలే కదా. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాకనే, రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఎందుకు వస్తున్నది అంటే దొంగ లెవెల్లో అర్థమైపోతుంది. దీని వెనుక దొంగ లెవెల్ అంటే ప్రభుత్వ పెద్దలే దొంగలు. అవి కూడా ఇప్పుడు బయట పెడతా, లాస్ట్లో పెడతా. అంటే యాక్చువల్గా మొత్తం ముందు రేకులు పెట్టిండ్రు, రేకులు పెట్టి మళ్ళా గ్రనైట్ రాళ్లతోని ప్రహరీ గోడ కూడా కడుతున్నారు. ప్రహరీ గోడ కడుతుంటే రైతులు పోయి అడ్డుకున్నారు. నమస్తే తెలంగాణ పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. అల్లరైతుంటే అప్పుడు ప్రహరీ గోడ ఆగింది. మధ్యలో ఇప్పుడు ఆగింది, సగం కట్టిండ్రు, ప్రహరీ గోడ కట్టిండ్రు, రేకులైతే పెట్టిండ్రు, చుట్టూ గేట్లు పెట్టిండ్రు, తాళాలు పెట్టిండ్రు, బౌన్సర్లు పెట్టిండ్రు. రైతులు పోయి గొడవ చేయగానే రైతులకు సాయం చేయాల్సిన పోలీసులు కబ్జాదారులకు సాయం చేస్తున్నారు, గుండాలకు సాయం చేస్తున్నారు. ఈ 373 ఎకరాలకు సంబంధించి ఇవాళ విషయం ఏంటంటే, మళ్ళీ క్లుప్తంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఫస్ట్ ఈ భూమి నాది అని ఒకతను క్లెయిమ్ చేసిండ్రు. ఎవరు? శివరాజ్ బహదూర్. ఆయనది కాదు అని చంద్రబాబు నాయుడు పోరాటం చేసిండ్రు. ఆయనది కాదు అని రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్ భూమి అని డిక్లేర్ చేసిండ్రు. ఆ తర్వాత వాళ్ళు హైకోర్టు, సుప్రీంకోర్టుకు పోయి ఈ భూమి శివరాజ్ బహదూర్దని సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు శివరాజ్ బహదూర్ది 373 ఎకరాలు అన్నదో, అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద చట్టం వస్తుంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏం చెప్తుంది? నువ్వు డిక్లేర్ చేయాలి. రాజ్ బహదూర్ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇగో మాకు ఇంత భూమి ఉన్నది, మాకు 54 ఒక వాటానా 2 వాటాల గింత వస్తుంది, మిగతాది